కోసం సిబిఐకి ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తూ ఈ నెల 1న రాష్ట్ర సర్కార్ జీవో ఇచ్చింది. అయితే ఏదైతే ఆ కాపీ ఉందో తమకు అందినట్టు సిబిఐ కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. సో కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ ఇతర రిపోర్టులు ఏమున్నా కూడా ఖచ్చితంగా సెంట్రల్ కు అంటే కేంద్రానికి అప్పచెప్పాలి అన్నది ఆ కేంద్రం చెప్పింది. ఖచ్చితంగా ఆ నియమాలు అంటే వీళ్ళు కూడా అన్ని డాక్యుమెంట్స్ కూడా అసలు కాళేశ్వరంలో ఏముంది, ఎట్లాంటి అవకతవకలు జరిగినాయి అని వీళ్ళు ఎంత ఎంక్వైరీ చేసిరో ప్రతి అంశం కూడా, ప్రతి పేపర్ కూడా, ప్రతి చిన్న ముక్క కాడికెళ్ళి ప్రతిది కూడా మొత్తం కేంద్రం చేతిలో పెట్టేసారు. సో ఓవరాల్ గా చూసుకుంటే కాళేశ్వరం వ్యవహారంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్టే. అంటే చేతులు దులుపుకుందంటే ఖచ్చితంగా ఏం చేయాలో అది చేసింది. పక్కడ్బందీ ప్లాన్ చేసింది అనమాట. అసలు ఏడగొట్టొద్దు, ఏడగొడితే ఒకే దెబ్బకు 2 పిట్టలు పడిపోతాయి అన్న కోణాన్ని చాలా తెలివిగా ఆలోచించిండు రేవంత్ రెడ్డి. అయితే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఆ బాల్ ఏదైతే ఉందో అంటే కాళేశ్వరం బంతి ఏదైతే ఉందో, ఈ కాళేశ్వరం అవినీతి బంతి, దీన్ని తీసుకుపోయి కేంద్రం ఆ గ్రౌండ్ లో పెట్టేసిండు. ఇక ఇప్పుడు దీని పరిస్థితి ఏంది, ఆ బంతిని ఎవరు టచ్ చేస్తారు, దాన్ని ఎవరు గోల్ కొడతారు అనేది మాత్రం ఖచ్చితంగా కేంద్రం చేతిలోనే పెట్టేసారు అనమాట. అంటే కేంద్రం గోల్ కొట్టిందా ఓకే, కొట్టలేదా గోల్ కొట్టింది అనుకో, ఇక అరే నిజాయితీగానే ఎంక్వైరీ చేసింది, తప్పులు ఉన్నాయి, సో వాళ్ళ అవినీతులు బయటపడితే వీళ్ళు అవినీతి పరులు అని చెప్పేసి అట్లా ప్రచారం చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ మళ్ళీ ముందుకు పోతుంది వాళ్ళని బదలాం చేసి. సో ఒకవేళ బీజేపీ కనుక ఆ గోల్ కొట్టలేదా, ఆ బంతిని అట్లనే భద్రంగా చూసుకుంటా ఏం కాలేదు అని చెప్పేసి అట్లనే పెట్టిందా పొరపాటున, ఒకవేళ అంటే కాళేశ్వర వ్యవహారాన్ని పట్టించుకోకుండా ఉన్నదా, అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టి మేము ఎన్నో ఎంక్వైరీ మేము ఖచ్చితంగా కమిషన్లు ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేసి మేము చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉన్నది ఉన్నట్టు, అది కూడా రాజకీయ కోణంలో కాకుండా కొంతమంది మేధావులతోటి వీళ్ళందరినీ ఏకం చేసి మేము విశ్లేషణ చేసి మరి ఆ టాపిక్ మొత్తం మీకు అప్పచెప్తే, ఆ విషయం అంతా మీకు అప్పచెప్తే మీరు అప్పనంగా దాన్ని ఆన్నే పెట్టి కేసీఆర్కు ఎలాంటి అంటే నొప్పి కాకుండా మీరు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. అసలు కేసీఆర్ అవినీతి అయితే చేసిండు, మీరు తప్పించిర్రు అనేది మళ్ళీ బీజేపీ మీద బదలాం వేస్తాడు. అప్పుడు బీజేపీ బదలాము, మళ్ళీ ఇటు బీఆర్ఎస్ బదలాం, అంటే రెండింటిని బదలాం చేసి మళ్ళీ అప్పుడు ఎన్నికల్లో ముందుకెళ్లే ప్రయోగాలు జరగవచ్చు అని అంటే విశ్లేషకులు చెప్తున్న మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఒకవేళ బీజేపీ పట్టించుకొని ఎంక్వైరీ చేసి అవినీతి పరులను తీస్తే వాళ్ళకి తాకలాట పెడతాడు, ఈయన ముందలు పోతాడు.